గమనించాలి. ఈ 2026 సంవత్సరంలో ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుందామా? ఆ ప్రణాళికాబద్ధంగా జీవిద్దామా? రేపటి దినాన ఆశీర్వాదాన్ని పొందుకుందామా? ఇంతకీ ఏమిటి ప్రణాళిక అంటే, ఈ సంవత్సరంలో ఒక్కసారైనా సరే బైబిల్ గ్రంథాన్ని చదివి పూర్తి చేయాలి. రెండవది, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా సరే దేవునికి దూరం కాకూడదు. మూడవది, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే భక్తి విషయంలో రాజీ పడకూడదు. రాజీ పడిన భక్తి జీవితాన్ని మనం కనపరచాలి. నాలుగవది, అనుదినము ప్రార్థనలో గడపాలి. అనుదినము ప్రార్థన చేయాలి. అనుదినము మన జీవితాన్ని సరిచేసుకోవాలి. అనుదినము మన జీవితాన్ని దేవుని ముందు పెట్టాలి. అనుదినము ప్రార్థనలో ఎదగాలి. చివరిది, దేవుని కోసం కరిగిపోవాలి. అవునండి, ఈ 2026 సంవత్సరంలో దేవుని కోసం కరిగిపోవాలండి. దేవుడు చెప్పినట్లుగా జీవించడంలోను, దేవుడు కోరుకున్నట్టుగా జీవించడంలోను, దేవుడు ఆశించినట్లుగా జీవించడంలోను మనం కరిగిపోవాలి. చాలామంది వ్యక్తులు ఈ లోక సంబంధమైన వాటి కోసం కరిగిపోతూ ఉంటారు. లోక సంబంధమైన విషయాల కోసం కరిగిపోతూ ఉంటారు. అయితే మన జీవితం అలా ఉండకూడదు. మనము ఈ 2026 సంవత్సరంలో దేవుని కోసం కరిగిపోవాలి. పరిశుద్ధంగా జీవించడానికి కరిగిపోవాలి. నీతిగా జీవించడానికి కరిగిపోవాలి. మరి మన జీవితం ఎలా ఉన్నది? ఒకసారి ఆలోచించేద్దాం. ఈ ప్రణాళికన్నింటినీ ఈ 2026 సంవత్సరం నెరవేరుద్దాం. రేపటి దిన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.